ప్రార్థన చేసుకుని ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రారంభించుకున్నాము. పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చేయించుకున్నాను తండ్రి. నాయన ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, కనిపించడానికి తండ్రి నాయన ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు లెక్కలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో అనేక మందికి ఇచ్చి ధన్యత లేదు, కానీ మాకును తండ్రి నాయన ఇటు ధన్యతను ఇచ్చి, ఇటు కృపను ఇచ్చి, అలాగే ఇటు ప్రాణాలను ఇచ్చి తండ్రి నాయన నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి మీరు ఇచ్చిన తండ్రి నాయన తరుణంకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇంకా రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకుని దీవెన ఆశీర్వాదం కలిగించమని అడుగుతున్నాం ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఆరాధన ద్వారా మీరు ఘనతనందమని అడుగుతున్నాం ప్రభా. సాక్ష్యముల ద్వారా మీరు ఘనతనందమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి నాయన. అలాగే ప్రత్యేక పాటల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి నాయన. వాక్యంతో మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించుకుని తండ్రి అటు రీతిగా మేము నడుచుకొని అనేక మందికి తండ్రి నాయన క్రీస్తును ప్రకటించే వారిగా తండ్రి నాయన మా జీవితాలను నిలబెట్టుకుని తండ్రి నాయన అటు రీతిగా అనేకమైన నూతనాత్మలన్నీ కొరకు సంపాదించి పెట్టినగా మీరు తయారు చేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేటికి తండ్రి నాయన ఆరాధన ఆది నుండి అంత మేరకే మీరు అధ్యక్షత వహించమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంకా ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ని తండ్రి నాయన కోవిడ్ దేశంలో తండ్రి నాయన ఇంకా అభివృద్ధి పరిచి తండ్రి నాయన నానాటికి నూతనాత్మను సంపాదించే సంఘంగా తండ్రి నాయన నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. సంఘములకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్కెస్ట్రాలను తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మంచి తెలివితను దావీదుకి ఇచ్చిన తండ్రిని తలాంతులతో తండ్రి నాయన స్తుతించినట్టుగా తండ్రి నాయన కోయర్ బిడ్డలని తండ్రి నాయన అలాగే ఆర్కెస్ట్రా బిడ్డలని మీ తండ్రి నాయన ప్రోత్సహించమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. ఇచ్చిన తలాంతులను తండ్రి నీ కొరకు వాడబడినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే తండ్రి నాయన ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి నాయన మీ నామంలో తీర్చమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే లైవ్లో తండ్రి నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేలుకరంగా తండ్రి నాయన వారి జీవితంలో ఉన్నట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వాక్యముతో మీరు మాతో మాట్లాడమని, అలాగే తండ్రి నాయన ప్రార్థన అవసరాలు కోరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తగిన సమయంలో తండ్రి నాయన వాటిని తీర్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన సౌండ్ ఆపరేట్ చేసిన సందీప్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మంచి తరాలతో తండ్రి నాయన మీరు ఇంకా నడిపించమని అడుగుతున్నాం ప్రభా. మేటుకు తండ్రి నాయన ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు మీరే అర్చకులను నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కోయర్బెడికి వచ్చి పాటలు పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా కోరుతున్నాను.
స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. నీవారాధ్యములు కంటి పాపవలె కాచి, నీవారాధ్యములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఇలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఇలలో, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శక్తినంద శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శక్తినంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసములో పరిశోధనలో రాగా, సియోను మార్గములో పరిశోధనలో రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము.
యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా చుట్టి తేనె దారుల కన్నా యేసునామమే మధురం, ఆయన సన్నిధి మరో చాలం అనే పాట పాడుచు దేవుని నామంని గనపరుద్దాం. ఆయన జీవిత కాలం అంతా మనం ఆనందించాలంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈ పాట ద్వారాగా ఆయన నామముని ఆరాధిద్దాం.
యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉత్తేజింపజేసిరి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసిరి. చుండితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుండితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఆయన నామము బలమైన దుర్గము, ఆయన మన తోడుగా నిలిచి మనల్ని క్షేమంగా మనల్ని దాచేదను. ఆయన మనల్ని ఎంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో మనల్ని ఉత్తేజింపచేయలేదు. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిరి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిరి. జుడితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుడితే ధరల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఆయన నామము పరిమళమైనము, అది మనలో నివసించినప్పుడు మనము సువాసనగా మార్చబడతాము. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన విజయోత్సవంతో మనల్ని ఊరేగింపు చేయు దేవుడు. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో
భవనంలో రేయి పగలు వేచి ఉందును, నిన్ను స్తుతింతును, నిన్ను పాట పాడుతూ దేవుని నామముని కనపరుద్దాం. ఆయన సన్నిధిలో మనం మన భాగ్యం, అలాంటి భాగ్యం కలిగిన దేవుని మనం ఎంతవరకైనా మనం ఆరాధించబద్దులమై ఉన్నాము. పాట రాని వారు రెండోసారి మాతో పాటు పాడడానికి ప్రయత్నించారు.
కాబట్టి మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహి, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిక్కేను, ఆరాధన నీకే. నీవు ఎటువంటి పాపము చేసినప్పటికీ ఆయన ఒక గాయపడిన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధంగా పరిచేవాడు. అతి పరిశుద్ధంగా నిలబడిచి మనల్ని మంచి మనిషిగా రూపుదిద్దించేవాడు. అలాంటి దేవుడు మనం ఆరాధన చేస్తాం. పరిశుద్ధపరచు యెహోవా మెప్పాలి, ఆరాధన నీకే. పరిశుద్ధపరచు యెహోవా మెప్పాలి, ఆరాధన నీకే. స్తుతించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే.
హల్లెలూయా. చక్కటి పాటలతో దేవుని నామం కనిపించిన పేరు బిడ్డలను దేవుడు దీవించినాను. అలాగే మంచి స్వరాలనిచ్చి ఇంకనూ మంచి స్వరాలతో దేవుని నామం కనపరచలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. సాక్ష్యం సమయము. దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఏమైనా ఉంటే దేవుని నామంలో పంచుకోవాల్సిందిగా సమయం ఇస్తున్నాను. సాక్ష్యములకు సమయం. ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలండి. మరి నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి ముందుగా దేవునికి నా వందనాలు. మరి పాస్టర్ గారికి, సంఘం అందరికీ నా వందనాలండి. మరి నా సాక్ష్యం అయితే, మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు మమ్మల్ని అడుగాను తన రెక్కల చాటున భద్రపరిచారు, ఆయన యొక్క కృపనిచ్చారు. మరి గత 7 సంవత్సరాలు మా యొక్క వైవాహిక జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేశారు మా ఇద్దరి పట్ల. మా కుటుంబం విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలోనూ దేవుడు మాకు తోడుగా ఉండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ దినాన దేవుడు మాకు మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చినందుకే దేవునికి ముందుగా మేము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా సంఘం, మా కుటుంబం కొరకు, మరి నా యొక్క ఉద్యోగాల్లో, పనులన్నింటిలోనూ మీ సంఘం అంతా కూడా ప్రార్థించాలని, మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క దయాకిరీటాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటే యొక్క కొద్ది సాక్ష్యం దేవుడు దీవించినాక. ఆమేన్. ఆమేన్. ఇంకెవరు లేరండి? దేవాది దేవునికి నా వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, మరి సంఘం అంతటికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి సంవత్సరం అంతా దేవుడు నన్ను కూడా కాచి కాపాడి మరి నూతన దయా కిరీటంతో మరి ఒక నూతన సంవత్సరము చూచుటకు ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి మరి సంఘం అంతా కూడా నా కోసం ఎంతగానో బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా ప్రేమగా అందరూ కూడా చక్కగా జరిపారు. చాలా సంతోషపడ్డాను. మరి ఇండియాలో కంటే కూడా నేను ఇక్కడే చక్కగా జరుపుకున్నాను. అట్టి ఆధిక్యత, అట్టి ధన్యత దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంఘానికి సంఘంతో ఇదే ప్రేమ సహవాసం దేవుడు ఎల్లవేళలా మరి బ్రతుకు దినములను ఉండుటకు సహాయం చేయలాగున మరి నీ నూతన కార్యములతో దేవుడి సంవత్సరము మరి అద్భుతములతో మా జీవితాలు నింపులాగున మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. అయ్యగారికి కూడా నా ప్రత్యేక వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. సాక్ష్యం ఏంటంటే, నేను భయంకరమైన స్థితిలో కోవిడ్కి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. కరోనా టైంలో కూడా చాలా నష్టపోయినప్పటికీ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. కానీ మళ్ళీ వేరే 2 విషయంలో కూడా నేను ఎంతో కోవిడ్ మోసం చేసి 1200 దినాలు మోసం చేసి, మరి మా బంధువులు అమ్మాయిని చాలా మోసం చేసి మరి ఫింగరేసి ఇండియాకు పంపించాడు. అయినప్పటికీ దేవుడు నేను ఎక్కడ భయపడలేదు, దేవుని మీదనే ఆధారపడ్డాను. కానీ వీసా విషయంలో మళ్ళీ కూడా అమ్మాయి విషయంలో నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మరి అది కూడా దేవుడు మహాకృప వల్ల త్వరగా వస్తా నేను ఆశపడి ఉన్నాను. దేవుడి మీద ఆధారపడి ప్రతిరోజు నేను ప్రార్థించి, ప్రభా మరి నేనైతే ఎన్నో నష్టపోయాను ప్రభా, నీ వైపు చూస్తున్నాను, నువ్వు నా సహాయం చేసే దేవుడు అని చెప్పి నేను ఆశపడి ఉన్నాను. నా పిల్లల విషయంలో కూడా దేవుడు మా నాన్న కుమార్తె కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తుంది. అయినప్పటికీ పాప మొన్న ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మరి దేవుడు ఇంకా నా కుమారుడు కూడా ఎలక్ట్రీషియన్లో మరి ఆ బిడ్డ కూడా మరి ఎగ్జామ్ జూలై నెలలో ఉంది.
ఆ బిడ్డ కూడా పాస్ అవుతారు. నా కుమారుడి పేరు రాజేసు, నా కుమార్తె పేరు సుప్రియ. అని కూడా ఇద్దరు కూడా దేవుని దీవుల మరి వాడు ప్రతిరోజు దేవునిలో గడిపేటట్టుగా ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి నేను ఎంతగానో ఎన్నో సమస్యలు ఈ కోటి దేశంలో ఎదుర్కొన్నప్పటికీ దేవుని వైపే చూశాను కానీ మానవుల వైపు చూడలేదు. మరి నేను ఎక్కడైనా దేవుని వైపే చూస్తాను ప్రభు, నీ చిత్తమైతే నైనా మరి నేను ఎన్నో సమస్యలు ఉన్నారు, ఎంతో మంది చేతిలో మోసపోయినాను ప్రభు అన్నప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో ఓదారుస్తూ ఉన్నాడు. ఆ దేవాతి దేవునికి నాకు ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతిసారి నేను ఎన్నో సమస్యలు, ఈరోజు ఈ సమస్య లేదంటే తరువాతి మరి రేపు ఉదయంలో అనేకమైన సమస్యలు సాతానుగా సృష్టించినప్పటికీ దేవుడు నన్ను కాపుదలించి ధైర్యపరుస్తున్నందుకు దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా నాకు ఈ మధ్యలోనే సంజయ్ ద్వారా పరిచయమైండు. నన్ను ఎంతగానో పాస్టర్ గారు నన్ను సహించి ఈ దినం నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ఆయన కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటాను. నేను అనేక సంఘాల్లో నా పాస్టర్ గారు తెలుసు, అనేక మంది సంఘాలు నేను వెళ్తుంటాను. మరి ఎంతగానో నా అందరి కోసం నా ప్రార్థిస్తున్నాను దేవజనులకు నా ప్రత్యేక వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబాని కోసము మరి మీరు ప్రార్థన చేస్తారని నేను ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్న ప్రభువా, చెప్పబడిన సాక్ష్యము తండ్రి నాయన నీ నామముకు మహిమయు ఘనతయు కలుగును గాక. ప్రభువా నీకు వందనాలు తండ్రి. అలాగే సంధ్య అలాగే సందీపు జీవితంలో మీరు తండ్రి నాయన నూతన సంవత్సరంలో తండ్రి నాయన వారి వైవాహిక జీవితంలో ప్రవేశం పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ తండ్రి నాయన ఇక మీదటి సంవత్సరంలో తండ్రి నాయన నీ యొక్క ఆశీర్వాదము వారి కుటుంబంలోనూ వారి యొక్క రక్త సంబంధులలో ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన విజయ్కి మీరు ఇచ్చిన తండ్రి నాయన నూతన సంవత్సరం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి నాయన రాజుగారు చెప్పిన సాక్ష్యం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తండ్రి నాయన నీ మీద ఆధారపడినప్పుడు తండ్రి నాయన వాటిని అన్నింటినీ నీ యొక్క దక్షిణ హస్తంతో తండ్రి నాయన వాటిని తొలగించి తండ్రి నాయన బిడ్డను మీరు తండ్రి నాయన విజయము దిశకు పరిగెడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ఇక మీదట తండ్రి నాయన వాటిని నెమరు వేసుకోకుండా నీ యొక్క మేలులను తన యొక్క జీవితంలో నింపి తన కుటుంబం పట్ల అలాగే తను చేస్తున్న పని పట్లను మీరు దీవెన ఆశీర్వాదంతో నింపి ఇంకా నువ్వు బలపరచమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రార్థన వ్యవస్థతో కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి తగిన సమయంలో తగిన వాటికి జవాబును కలిగజేసేవాడు అని మేము నమ్ముచు ఈ చిన్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నుంచుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదుకి రాసిన కీర్తన 20వ అధ్యాయము. చెల్లి సిరి చదువుతుండగా మనం అందరము ఏకీభవించి చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 20వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొను గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా
సఫలపరచును గాక. యెహోవా యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ భారతమును చూపును. తన పరిశుద్ధ ఆకాశం నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగిన నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. చక్కగా చదివి దేవుని నామం కనపరిచిన చెల్లిసిరిని దేవుడు దీవించును గాక. అందరూ అలాగే లేచి నుంచిన వారమై మన బైబిల్ని కింద పెట్టి ఒక పాటతో దేవుని నామంని స్తుతి ఆరాధన చేసుకుందాం. వేరు వీటిల ముందుకు వచ్చి, నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యా నీకే ఆరాధన. ఆయన అంటున్నాడు, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు రక్షణ ఇస్తాను, జయమునిస్తాను, నీకు అభిషేకంగా నేను తీర్చిదిద్దుతాను. ఎప్పుడు అంటే ఆయన యొక్క నామంలో మనము ఆయన మీద ఆధారపడితే, నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యా నీకే ఆరాధన అనే పాట పాడుతూ దేవుని నామం ఆరాధన చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఈ యొక్క హృదయముతో పాట రాని వారు రెండోసారి పాడుతుండగా మాతో పాటు కలిపి ఆరాధన చేయవలసిందిగా కోరుతున్నాను. కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆయన రక్తంతో మనం కడిగిన వాడు, ఆయన మనల్ని శుద్ధిగా చేసి మంచి మనుషులుగా మనం తీర్చిదిద్ది మంచి మనిషిగా ఈ యొక్క సమాజంలో నిలబెట్టిన వాడు. అలాంటి దేవుడికి మనం ఆరాధన చేసేవాడు. తన రక్తముతో నన్ను కడిగిన
చూసేవాడుగా ఉన్నాడు. వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. పరవాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 మన పాదములు మరణానికి చేరకుండా ఆయన దక్షిణాసనంలో మనము మనం చేసిన పాపములను క్షమించి ఆయన కడిగి నిన్ను ఒక మంచి మనిషిగా నిలవబెట్టినందుకు ఆయనని ఆరాధన చేసే వారంగా మనం కన్నుల కన్నీరు తండ్రి నన్ను తుడిచిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా.
నీ గాయపడిన రక్తముతో మా పాపలను కలిగిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం అనే మాటతో తండ్రి నాయన మమ్మల్ని ఆదరించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మా పాదములు మరణానికి నైనా నీవు కాచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. యేసయ్య ఎడారి జీవితంలో తండ్రి నాయనా మమ్మల్ని కాచి కాబట్టి నీ నామంలో కనపరిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క ప్రతి ఆరోగ్య పరిస్థితి నుండి నీవు కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క ఆర్థిక పరిస్థితి నుండి చక్కబెడుతున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. మా కుటుంబాలలో నువ్వు చేర్చిన మేలులకై నీకు వందనాలు ప్రభువా తండ్రి. అందుకే నీకు ఆరాధన ప్రభువా తండ్రి. నీకే స్తుతులు నాయనా. నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చినా తండ్రి నాయనా నీ రుణము మేము తీర్చలేము ప్రభువా. కానీ తండ్రి నాయనా బాగా హృదయపూర్వకమైన ఆరాధన నీ పాద సన్నిధి చేర్చుకుని తండ్రి మా జీవితాల్లో తండ్రి నాయనా నిన్ను గణపరిచేవారుగా జీవితాన్ని తండ్రి నాయనా కట్టమని అడుగుతున్న ప్రభా. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు కనుక తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చిన్న దీన స్తుతి ఆరాధన మీరు అంగీకరించమని తగిన ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారము ఆరాధనలో ఆనందించిన వారందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాల్సింది. వాక్యానికి సమయము కాబట్టి ప్రేరేపించబడిన వారు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నారు. హలో మహాపరిషుద్ధుడు మహోన్నతుడు ప్రేమ గల తండ్రి, గతించిన శుక్రవారం దినం నీ శుక్రవారం దినం వరకు తండ్రి నీ సజ్జలను కాపాడి మరొకసారి తండ్రి నీ సన్నిధానంలో నేను స్తుతించడానికి నేను కనపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకున్నాం రాజా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లోనే మీరు తోడుగా ఉండి మీ మహిమార్థం జరిగించుకున్నారు దేవా. అందుని బట్టి స్తోత్రములు మహిమ చెల్లించుకున్నాం రాజా. తండ్రి ఇప్పుడు ఎవరైతే తండ్రి వాక్యం మీరు తిన్నారో దేవా వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ జీవమైన వాక్యం మాట్లాడండి. మేము నెవరు వేసుకుని దేవా ఈరోజు మేము జీవించడానికి నీకు వల్లే నిన్ను కలిగి మేము పోలే మేము నడుచుకోవడానికి సహాయం మాకు తెలియదు. జ్ఞానం మాకు దయచేయండి. ఇక్కడ చూపించిన దేవా నీ సహాయం మాకు దయచేయండి. ఆ భాగ్యం మీరు మమ్మల్ని దేవా ఈ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ఇంకా నీ రీతిగా నడిపిస్తున్నామండి తండ్రి. నీ జీవమైన వాక్యం మాటలతో తండ్రి మేము ఇంకా జీవించడానికి నీ సహాయం మాకు దయచేయం తండ్రి. ఈ కృపలు మాకు దయచేయం తండ్రి. నీ తెలివి నీ జ్ఞానం మాకు దయచేయమని కోరుతున్నాం. యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ప్రార్థించిన బ్రదర్ యాకోబుని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక తనకిచ్చిన తలాంతులు అనేక సంఘంలో వాడబడినట్లు మనం అందరం ప్రార్థన చేద్దాం. చదవబడిన వాక్యంలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును, పరిశుద్ధ స్థలంలో ఆయన నీకు సహాయం చేయును, సియోను నుండి నిన్ను ఆయన ఆదుకొను. దేవుడు ఎన్నో ఒక వాగ్దానాలు మనకి చేశాడు. ఎన్నో ఉచితమైన మేలులు మనకి చేస్తూ ఉన్నాడు జీవితంలో. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, రాత్రి మొదలుకొని పొద్దున్నే లేచే వరకు కూడా ప్రతిదీ కూడా ఆయన చేసిన మేలే. ఆయనకి మనము ఏమిచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము? చెల్లిస్తున్నామా లేదా? మనం పరీక్షించవలసిన ఒక ప్రశ్న మన ముందు ఉంది. అయితే నేను
ఈ అంశానికి పెట్టిన టైటిల్ ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండుట. ఎవరన్నా రాసుకునేవారు, ఎవరన్నా ఫాలో అవుతే ఖచ్చితంగా రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కీర్తనలు 139వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమనంటే, నా అంతరంగములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన దినము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మనకి మన నుంచి కోరుకునేది ఏమీ లేదు, కానీ చిన్న స్తుతి ఆరాధన, లేదా ఆయన గూర్చిన సాక్ష్యము, లేదా ఆయన గూర్చిన స్తుతి. ఆయన మన నుంచి కోరుకునేది ఓన్లీ ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఈ జీవితంలో మనము ఎవరన్నా చిన్న సహాయం చేస్తే మొత్తం ఊరంతా చెప్తాం. దేవుడు అంటున్నాడు, మరి పుట్టినప్పటి నుంచి నీవు పాడి మీదకి వెళ్ళే వరకు కూడా నువ్వు ఏది అడిగితే అది, ఎక్కడ ఏది అడిగినా, మనకి కీర్తన గ్రంథంలో ఏం రాసింది, మనం చదవబడిన వాక్యంలో, ఆపత్కాలమందు నీకు ఏ రకమైన సందర్భం వచ్చినా, ఏ రకమైన ఆపద వచ్చినా నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాను. ఉత్తరం ఇచ్చిన దేవునికి మనము కృతజ్ఞతగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించిన వారంగా ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా నాకు కృతజ్ఞతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు చేసిన అంతరంగాలు అంటే ఒక అవయవమే కాదు, మనకి మనిషిలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుడు కలిగజేసింది. ఒక ప్రతి అవయవాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాము. కన్నులు లేకపోతే చూడలేం, ముక్కు లేకపోతే వాసన పీల్చుకోలేం. ఏది లోపమైనప్పటికీ అవిటి వారముగా దాన్ని మనము పొందలేని వారి పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి ప్రతి అవయవమును బట్టి దేవుడు స్తుతించాలి. డబ్బు ఉంటేనే కానీ స్తుతించము, లేదా మా అప్పులు తీరిపోతే స్తుతిస్తాము, లేదా నా కుటుంబంలో ఈమెయిల్ చేస్తే స్తుతిస్తాము అని దేవుని మీద పంతము వేయకూడదు. దేవుని నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆయన పని చేసుకుంటూ ఉంటాడు, అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఆపత్కాలంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు నాకు మొరపెడితే ఖచ్చితంగా నీకు నేను ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ ఉత్తరం ఇచ్చిన దేవునికి నీవు ఎటువంటి కృతజ్ఞతా భావంతో ఉన్నావు అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన వారు. అదే రకమైన వాక్యాన్ని ఇంకొక చోట మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో దేవుడి విధంగా రాజబడి ఉన్నది. నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదా మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడు మన మనుషులందరినీ కూడా ఆయన గాయపడిన రక్తముతో, ఆయన శిలువ మీద కాచిన రక్తంతో విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆ కొన్న హృదయాలన్నీ కూడా పరిశుద్ధాత్మతో నిండుపడి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూస్తే లోకానుసారమైన పాటలు, లేదా లోకానుసారమైన కథలు, లోకానుసారమైన మాటలు, లేదా డైలాగులు అన్నీ కూడా మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. ఇక మీదటైనా ఇప్పటివరకు ఉన్నా ఓకే, దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇక్కడి నుంచి అయినా సరే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలంటే వీటన్నిటికీ మనము గుడ్ బై చెప్పాల్సిన
పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలంటే నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ నడత పరిశుద్ధంగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటి హృదయం ఉన్నట్లయితే, నీ హృదయము ఒక ఆలయముగా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క హృదయాల్లో ఖచ్చితంగా నింపేవాడుగా నేను ఉన్నానని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాంటి హృదయం కలిగిన వారంగా మనముంటే అనేక మంది నిన్ను చూసి దేవుడిని నమ్మి ఆయన రాజ్యంలోకి నీ ద్వారాగా ప్రవేశించడానికి ఆశకారం ఉందని ఉదయకాల సమయంలో మిమ్మల్ని దేవుని మాట ద్వారాగా హెచ్చరిస్తున్నాను. అలాంటి జీవితం మనకి ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు దేవునికి మనము కృతజ్ఞత భావంతో ఉన్నాము అనేది నీకు నేను కూడా మనము పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనము ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా దేవుడు కాపాడి, మంచి ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం, తిండి లేకపోతే చనిపోతాం, నీరు లేకపోతే చనిపోతాం. ఇవన్నీ కూడా మనకి కనిపించని మేలులు. ఇవన్నీ కూడా దేవుడు మనకి సంపూర్ణంగా ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని మనము పరిశీలించుకునే వారంగా ఉదయకాల సమయంలో ఉన్నాం. వాటికి తెలివి లేదు, మనకున్నంత తెలివి వాటికి లేదు, మనకున్నంత నైపుణ్యత వాటికి లేదు. అలాగైనా సరే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మనం వాటికంటే శ్రేష్ఠులు, వాటికంటే మనం తెలివైన వారం, వాటికంటే మనము ఉన్నతమైన స్థితిలో ఉన్నవారం. ఇంకా ఆయన ఎంతవరకు మనం స్తుతించాలి, ఎంతవరకు ఆయన్ని గణపరచాలి, ఎంతవరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనము ఉదయకాల సమయంలో పరిశీలించుకునే వారుగా ఉన్నాము. మనం తెలియకుండానే దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మన యొక్క పరిస్థితుల్లో కానీ, మనం చేసిన యొక్క ఉద్యోగంలో కానీ ఎన్నో మేలులు ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వు మర్చిపోవాల్సింది ఏంటంటే, దేవుడా ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించి, నన్ను ఒక మంచి మనిషిగా నిలవబెట్టి, ఇవన్నీ కూడా ఈ లోకానుసారమైన జీవితాన్ని నుంచి నన్ను దూరం చేసి నీ యొక్క రాజ్యంలో నేను పరిశుద్ధినిగా చేరాలంటే నన్ను మంచి మనిషిగా నిలవబెట్టి నీ కృతజ్ఞతా భావంతో, మనకి ఆయన ఏదైతే కృతజ్ఞతతో మనల్ని జీవించమన్నాడో అటు రీతిగా మనము చెల్లించి ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 18వ వచనంలో ఇలా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రతి విషయం అందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుటకు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంటే చిత్తము. ఖచ్చితంగా దేవుడు మన నుంచి కోరుకునేది అదే. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు లేచి కూర్చున్నావా, స్తుతించాలి. నువ్వు లేచి ఒక అడుగు ముందుకు వేసావా, స్తుతించాలి. ఖచ్చితంగా ఆ యొక్క ఆరోగ్యము లేదా ఆ యొక్క ధనము నీకు దేవుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లును గాక. ఒకవేళ మనము అలా చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇశ్రాయేలులో దేవుడు అరణ్యంలో చాలామంది దేవుడు కాదని, ఆయన నామం కాదని ఒక దూడకు మొక్కినప్పుడు వారి పరిస్థితి ఏమైందో మనం అందరము బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదండి? సంసోను జీవితంలో మనం చూసాం. దేవుని మాట కాదని, తల్లి మాట కాదని ఆయన ఒక వేశ్య సాంగత్యంతో
కూడినప్పుడు తన జీవితంలో ఉన్న బలమునంతటినీ పోగొట్టుకున్నాడు. మంచి ఉన్నతమైన ఒక బలవంతుడు అనే పేరుని తాను పోగొట్టుకున్నాడు. అలాగా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాభావంతో దేవునికి దూరంగా ఉంటావో నీ యొక్క జీవితం పతనం అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉండకుండా ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఉద్యోగం బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన ఆర్థిక పరిస్థితిని బట్టి ఖచ్చితంగా నీవు నేను కృతజ్ఞతాభావంతో కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. ప్రభువు మనకిచ్చిన శరీరము ఎంతో విలువైనది. ఆ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉండులాగా మనమందరం కూడా కాపాడుకోవాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యము ఆయన కొరకు మనము వాడే విధంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన ప్రతిదీ కూడా నేను లెక్కను అడగట్లేదు, కానీ నా చిత్తం ఏంటంటే నీవు నా నామాన్ని ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలి. అలాగే అనేకమైన నూతన ఆత్మలు నా కొరకు సంపాదించాలి. ఇదే దేవుడు అడిగే కృతజ్ఞత. దేవుడు అంటున్నాడు, మీరు ఎన్ని పనులు చేసినా దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి ఆయన్ని అనేక మంది దేవుని ఎరగని ప్రజలకి మనం పరిచయం చేస్తూ అనేకమైన నూతనాత్మని దేవుని కొరకు సంపాదిస్తూ ఆయనకి మనము కృతజ్ఞతా భావంతో ఉండాలని దేవుడు కోరుకుంటూ దేవుడి చిన్న మాటల్ని మా హృదయాల్లో ఫలించేలాగా మనమందరం కళ్ళు మూసుకుని ఏకీభవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో కొన్ని మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎంతో గొప్పవి ప్రభా. అలాంటి గొప్ప కార్యములకు తండ్రి నాయన మేము ఎంతగానైనా తండ్రి నాయన కృతజ్ఞతా భావంతో కలిగి ఉండాలని తండ్రి నాయన నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభా. అట్టి కృతజ్ఞతా భావంతో కలిగి అనేకమైన నూతన ఆత్మలను తండ్రి నాయన మా యొక్క జీవితాల ద్వారాగా, మా నడత ద్వారాగా, మా మాట ద్వారాగా తండ్రి నాయన తండ్రి మేమందరము కలిసి తండ్రి నీ నామములో తండ్రి అనేకమైన ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను నీ కొరకు సంపాదించే బిడ్డలుగా మా యొక్క తండ్రి జీవితాలను కట్టమని అడుగుతున్నాం ప్రభా. మేము చేసే కృతజ్ఞత తండ్రి నాయన నీకు ఇంపుగా ఉండినట్లు సహాయం అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా హృదయాల్లో ఫలించి మా జీవితాల్లో ఫలించి తండ్రి నాయన అటు రీతిగా నేనును మేమును తండ్రి నడుచుకున్నట్లు సహాయం చేయమని ఈ చిన్న వాక్యము మా హృదయాల్లో ఫలించలాగా మీరు దయ చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా దేవుని సహాయం అర్థమై మనము కానుకను సమర్పించుకుందాం. చెల్లి సంజయ్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనందరం ఏకీభవి ఉందాం. గడచిన కాలం కృపలో దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో దాచిన దేవా నీకే స్తోత్రము.
జీవితంలో చేసిన అద్భుత కార్యమును బట్టి, అలాగే వారి యొక్క వివాహ జీవితంలో దేవుడు చూపిన కృపను బట్టి, తన పాట ద్వారాగా దేవుని నామను కనపరిచిన విధానం బట్టి ఆ యొక్క బిడ్డను దేవుడు దీవించి ఆస్వాదించిన కాక ఇంకా నువ్వు మంచి తలాంతునిచ్చి ఇంకా దేవుడు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు మేలు పొందినట్లు మనమందరము ప్రార్థన చేద్దాం. ప్రకటనలు విందాం. ప్రతి శుక్రవారం 8:30 నుండి 10:30 వరకు ఇదే ప్రాంగణంలో స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ యొక్క స్నేహితులను, బంధువులను, అలాగే మీ ఫ్లాట్లో ఉన్న వారిని ప్రోత్సహించి దేవుని నామమునికి నడిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మాకు మెసేజ్ ద్వారా కానీ లేదా కాల్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలను కోరవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దేవుడు తగిన సమయంలో వాటికి జవాబులు ఇచ్చేలాగా మనమందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సంఘం అందరూ కూడా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించేవారుగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అలాగే మన మధ్య ఉన్న బ్రదర్ విజయ్, అలాగే వివాహ బంధంలో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి ఒక నూతన సంవత్సరంలో దేవుడు అడుగుపెట్టిన విధానం బట్టి దేవుడు వారి ముగ్గురిని ముందుకు వచ్చినట్లయితే మనమందరం చేతులు చాపి వారి కొరకు ప్రార్థన చేద్దాం. నుంచండి బ్రదర్ సందీప్. విజయ్, మీ అందరూ మీ యొక్క కుడి హస్తాలని ఆ బిడ్డల వైపు ఎత్తి మనమందరం కూడా ఆశీర్వాద వచనంలో ఆ బిడ్డలకు మనము అందిస్తూ వారిని దీవించి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించిన ప్రభా, ఇంతవరకు తండ్రినైనా బిడ్డలు తండ్రినైనా ఎన్నో కష్టములు నష్టములు అనుభవించినప్పటికీ తండ్రినైనా నీ యొక్క గాయపడిన హస్తంతో తండ్రినైనా వారికి కలిగిన అనారోగ్యం నుండి విడిపించి తండ్రినైనా ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించి తండ్రినైనా మరి యొక్క నూతన సంవత్సరము వారి జీవితాల్లో తండ్రినైనా మీరు కలగజేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇక్కడ నుండి తండ్రినైనా మేము దీవిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నైనా నీవు నీ మాట ద్వారాగా ఏది అవునంటే అవును, కాదంటే కాదు అన్నావు ప్రభా. అటు ఇచ్చిన ఆధ్యాత్యతను బట్టి తండ్రినైనా మేము బిడ్డల ముగ్గురిని మేము దీవిస్తున్నాం ప్రభా. వారి ఆర్థిక పరిస్థితులు మీరు చక్కబెట్టమని అడుగుతున్నాం ప్రభా. వారి ఉద్యోగాలను దీవించి మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే తండ్రినైనా వారు చేయించిన ప్రతి పనిలోనూ తండ్రినైనా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. వారి యొక్క కుటుంబంలో తండ్రినైనా రక్త సంబంధ లిపిలో తండ్రినైనా వారిని గొప్పగా హెచ్చించమని అడుగుతున్నాం ప్రభా. మీకు వందనాలు. ఎవరైతే వేలు పెట్టి చూపించేవారుగా ఉన్నారో తండ్రినైనా వారికి తండ్రినైనా వారు సవాలుగా ఉండి తండ్రినైనా వారి జీవితాల్లో తండ్రినైనా ఇంకనూ మేలుకరమైన బాటలో వారు నడిచినట్లు సహాయం చేయమని తండ్రినైనా మేము అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇంకనూ తండ్రినైనా మేలులతో తృప్తిపరిచి తండ్రినైనా అనేకమైన నూతన ఆత్మలకు తండ్రినైనా వారిని మాదిరిగా నిలబెట్టమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అలాగే తండ్రి సందీప్కి అలాగే సంధ్యకి మీరు ఇచ్చిన తండ్రి నాన్న కుటుంబంలో ఇచ్చిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి వైవాహిక జీవితంలో తండ్రి నాన్న ఇంకానూ అన్యాయంగా తండ్రి నాన్న నోవాహ తండ్రి నాన్న ఎలాగైతే కుటుంబమును భారించుకుంటూ తండ్రి నాన్న ఇంకనూ అనేకమైన తండ్రి నాన్న సంతానముకు తండ్రి నాన్న తండ్రిగా ఉన్నాడు. అటుగా తండ్రి నాన్న వారి తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే విజయ్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘము చేయించిన పరిచర్యను తండ్రి నాన్న నూరంతల ప్రతిఫలం దయచేయమని అడుగుతాం ప్రభా. ఏకీభవించిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకనూ సంఘమును బలపరిచి తండ్రి నాన్న అనేకమైన నూతనాత్మలతో తండ్రి నాన్న నిండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున పేరిట ఈ చిన్న మీ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
కేక్ రెడీ చేశారా? ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేద్దాం. బ్రదర్ విజయ్ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు తన జీవితంలో చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు తండ్రి ఎంతో గొప్పవి. ఈ కేక్ కట్ చేస్తుంది కదా తండ్రి నాన్న, ఈ కేక్లో ఎంత మాధుర్యం ఉంటుందో తన జీవితంలోనూ ఏకీభవించిన మా జీవితాల్లోనూ అట్టి మాధుర్యంతో నింపమని అడుగుతూ తండ్రి నాన్న ఈ యొక్క కేక్ కట్ చేస్తున్నందుకు ప్రభా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒక్కొక్కరు వచ్చి కేక్ తినిపించారు తొందరగా. అన్నా సందీప్ అన్న ఒక్కొక్క ఫోటో తీసుకుంటే వెళ్ళి నువ్వే నెక్స్ట్ జాను మీరిద్దరు నేను చెప్తారా ఫోటో వెళ్ళి తొందరగా రా. విజయక వెళ్ళి చేతులు చూసుకుంటే ఆయన ఆంధ్ర ఒకసారి వరుసగా అందరూ ఒక్కొక్క ఫోటో తీసుకుంటారు.